రాజమండ్రి కల్తీపాల ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. సీబీఐకి విచారణను అప్పగిస్తే నిజాలు బయటకొస్తాయని అన్నారాయన. రాజమండ్రిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల బాధితులను మార్గాని భరత్ పరామర్శించారు. కూటమి నేతలకు నాటకాలు వేయడానికి టైం ఉంది, కానీ కల్తీపాల బాధితులను పరామర్శించేందుకు మృతుల కుటుంబాలను ఓదార్చడానికి సమయం లేదా అని నిలదీశారు. బాధితుల శాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు మార్గాని భరత్. కల్తీపాలు ఘటన కేవలము ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేసి ఇవాళ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటకు రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో, ఖచ్చితంగా కల్తీపాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి.